హలో అందరికీ, ఈరోజు మన కిచెన్లోన నోరూరించే డ్రై ఫ్రూట్ లడ్డు అండి. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. రోజుకు ఒకటి తింటే ఇంకా తినాలనిపించేలాగా అంత టేస్టీగా అంత బాగుంటుంది. అచ్చం స్వీట్ షాప్ స్టైల్గా ఉంటుందండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఒక ప్లేట్లోనికి 2 కప్పుల ఖర్జూరం తీసుకోవాలండి. పిక్క లేకుండా పిక్క తీసుకోవాలండి. ఎండు ఖర్జూరము ఇలా మనం తీసుకున్నాం కదా. ఈ ఖర్జూరము ఇప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకున్నాం కదా, అందులోనికి ఈ ఖర్జూరం వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మిక్సీలో నుంచి మనం తీసుకుందాము. చాలా మెత్తగా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు మనము ఒక కప్పులోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలాగా ఇప్పుడు ఒక ప్లేట్లోనికి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నేను చిన్నగా ముక్కలు చేసుకోను. 1 కప్పు బాదము, 1 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు కిస్మిస్లు అండి. మీకు ఇంకా వేరే ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేరేవి ఉన్నాయి వేసుకోవచ్చు, పర్వాలేదు. నేనైతే వీటితో చేసి చూపిస్తున్నాను డ్రై ఫ్రూట్ లడ్డు. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని అందులోనే 2 స్పూన్ల నెయ్యి అనేది ఇలా వేసుకోవాలి. ఆ నెయ్యి అనేది బాగా హీట్ ఎక్కాలండి. అది బాగా కరిగిన తర్వాత చూడండి, నెయ్యి అనేది కరుగుతుంది కదా. ఇలా బాగా కరిగింది చూడండి. ఇప్పుడు మనము అందులోనే బాదం మనం కట్ చేసుకోం కదండి చిన్న చిన్న ముక్కలుగా. బాదం అనేది ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత నేను జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటాను. బాదం జీడిపప్పు మీరు ఒక్కొక్కటి వేరువేరుగా ఫ్రై చేసుకోవాలంటే ఫ్రై చేసుకోవచ్చు. నేను 2 ఒకేసారి కలిపే ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇది చూడండి, ఇది ఫ్రై అవుతుంది కదా. ఇది ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకొని మనము కిస్మిస్లు అనేది ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇవి మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే జీడిపప్పు బాదం పప్పు అనేది బాగా మాడిపోతుందండి. టేస్ట్ అనేది రాదు లడ్డు చుట్టినప్పుడు. మీరు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. ఇంకొక 2 స్పూన్ల నెయ్యి అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము కిస్మిస్లు అనేది ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు కిస్మిస్లు ఇలా వేసుకుంటున్నాను. ఇది ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై అవ్వాలండి. కిస్మిస్లు అనేవి బాగా పొంగుతాయి. ఇది ఫ్రై అయినప్పుడు అంతవరకు ఇది ఫ్రై చేయాలండి. మనం ఇలా కలుపుతూ చేయాలండి, లేకపోతే అన్నీ ఒకేసారి మాడిపోతాయి. మీడియంలో ఉన్న కిస్మిస్లు ఇలా కలుపుకోవాలండి. చూడండి, అన్నీ ఇలాగ ఒక్కోదానికొకటి చూడ ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇవి బాగా వచ్చాయి కదా. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకుందామండి. ఇవి కూడా ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 స్పూన్ల నెయ్యి అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనము ఖర్జూరం అనేది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోం కదా, 1 కప్పులోకి ఆ ఖర్జూరం ఇలా వేసుకోవాలండి. ఇది కూడా ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినంత వరకు. ఇప్పుడు గట్టిగా ఉంది కదా, ఫ్రై అయినప్పుడు ఆటోమేటిక్గా మెత్తగా అనేది అయిపోతుందండి. మనం అడిసడిసి బాగా కలుపుతూ నెయ్యి అనేది ఖర్జూరంకి పెట్టినంత వరకు మనం కలుపుకొని మెత్తగా అయినంత వరకు ఇలా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా వస్తుందో. చూడండి, బాగా కలిసింది కదా. ఇంకా మెత్తు ఇలాగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది మొత్తము అబ్జర్వ్ చేసుకుంటుందండి నెయ్యి అనేది ఖర్జూరానికి. చూడండి ఎంత బాగా అయిందో కదా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఖర్జూరాన్ని కూడా ఆ ప్లేట్లోనికి వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. వేడివేడిగా ఉందండి ఖర్జూరము. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం చల్లారిపోయి ఇది వేడివేడిగా ఉంది కదా. వేడివేడిగా ఉన్నప్పుడే మనము ఆ డ్రై ఫ్రూట్స్ అనేది ఖర్జూరంలోనికి అప్లై చేసుకోవాలండి. ఇలా చేసుకుంటేనే ఖర్జూరానికి ఆ డ్రై ఫ్రూట్స్ అనేది బాగా గట్టిగా పడుతుంది. మనకు ఉండ చుట్టుకోవడానికి కూడా చాలా వీలవుతుంది. కొంచెం వేడిగా ఉంది, అందుకే ఇలా చూపిస్తున్నానండి. ఇలాగా మొత్తము చూడండి కొంచెం చల్లగా అయింది కదా. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి ఒకేసారి.
మొత్తం పెట్టింది కదా ఖర్జూరంకి డ్రై ఫ్రూట్స్ ఇలాగ అప్లై అయిన తర్వాత మనము కొంచెము ఉండలుగా మనం చుట్టుకోవాలండి. మన చెయ్యికి నెయ్యి అవసరం లేదండి. ఆటోమేటిక్గా డ్రై ఫ్రూట్స్లో ఉన్న నెయ్యి అనేది మనము గీ అనేది వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ నెయ్యి అనేది మన చెయ్యికి అప్లై అవుతుందండి. చూడండి ఇలాగ చిన్న నిమ్మకాయ సైజు అన్ని ఉండలని ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని మనము ఒక ప్లేట్లను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్ని ఉండలని ఇలాగే చుట్టుకోవాలి. నిమ్మకాయ సైజు అంతా పిండడం అంత సైజు కాకుండా నిమ్మకాయ సైజు అంతా తీసుకొని ఉండల డ్రై ఫ్రూట్ లడ్డూని చూడ ఎంత బాగున్నాయో. మీకు వేరే డ్రై ఫ్రూట్స్ వేరే ఉంటే అవి కూడా కలుపుకొని చేసుకోవచ్చు. ఇందులోకి గసగసాలు వేసుకుంటే చాలా బాగుంటాయి. నేనైతే ఇందులోన గసగసాలు వేయలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ.